ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఈ ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా దీన్ని తెలిపించండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని కొలెస్సీయులకు 3:13 వచనాన్ని లాస్ట్ పార్ట్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రభువు మిమ్మును క్షమించునులాగా మీరును క్షమించుడి అని లేఖనంలో రాయబడి ఉంది. క్షమించేది అనేది మన ఆత్మ బలముతో లేకపోతే మన అనుభవముతో ఎక్స్పీరియన్స్తో చేయలేమంట. అయితే ఎవరి మూలంగా చేయొచ్చు అంటే, యోహాన్ రాసిన ఆ పుస్తకములో 20వ అధ్యాయంలో చదివేటప్పుడు నజరేయుడైన యేసయ్య పునరుత్థానమై లేచినప్పుడు శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుడు బలాన్ని ఇచ్చి ఈ మాట చెప్తున్నారు. మీరు ఎవరికి క్షమిస్తున్నారో వాళ్ళకి వాళ్ళ పాపాలు క్షమించబడుతుంది అని ఒక అధికారాన్ని, ఒక అథారిటీని యేసయ్య శిష్యులకు ఇస్తున్నారు. చూడండి క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ తోడు లేకుండా, బలము లేకుండా ఎవరిని మనం క్షమించలేము. మీరు ఎప్పుడు ఇతరులను క్షమిస్తున్నారో, ఫర్గివ్ చేస్తున్నారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నామములో మిమ్ముని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు. బైబిల్లో యోసేపు అనే ఒక భక్తుడు ఉన్నాడంట. అతన్ని వాళ్ళ అతనికి ఉన్న బ్రదర్స్ అందరు కలిసి అతనికి అంత ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. అయితే దేవుడు అతన్ని హెచ్చించి ఆశీర్వదించినప్పుడు వాళ్ళ అన్నోళ్ళందరూ వచ్చి యోసేపు కాలు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని యోసేపు రివెంజ్ తీసుకోకుండా క్షమించి వాళ్ళకి అవసరమైంది మాత్రం కాదు, వాళ్ళ అన్నోళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి అవసరమైంది కూడా యోసేపు సంధించాడంట, హెల్ప్ చేసి సహాయం చేశాడంట. కాబట్టి దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఆ గోత్రం లిస్టు వచ్చేటప్పుడు ఆ 12 మందిలో యోసేపు పేరు మాత్రం కాదు, వాళ్ళ ఇద్దరు పేరు మనాసే, ఎఫ్రాయిం అనే పేర్లను కూడా ఆ గోత్రం లిస్ట్లో దేవుడు తీసుకొచ్చారు. అర్థం ఏంటి? మీరు ఇతరులను క్షమించేటప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నిలకడగా ఉండే ఆశీర్వాదాన్ని మీకు మాత్రం కాదు, మీ పిల్లలకి దేవుడు కలిగించే దేవుడిగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, మీ గురించి చాలా చెడ్డగా మాట్లాడారా, మీకు ద్రోహం చేశారా, మీకు అన్యాయం చేశారా, మీ దగ్గర తిని మీకు విరోధంగా చేస్తున్నారా, జస్ట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించి చూడండి. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించే దేవుడిగా ఉన్నారు. ఏదైనా బలహీనతలో ఉండేటప్పుడు ఎవరిపైన చేదు ఉందా అని గ్రహించి ఇతరులను క్షమించండి. ఇతరులను మీరు క్షమించేదానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. మీరు అలా చేసేటప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరు. రియల్లీ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ మేక్ యూ టు ఇన్నరీ ద గాడ్స్ బ్లెస్సింగ్. మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు అలాగనే చెయ్యునుగాక. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, మాకు విరోధంగా చేసిన, మాట్లాడిన వ్యక్తుల్ని క్షమించేదానికి బలాన్ని, మీ ప్రేమను మా లోపల పుట్టించి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని బలపరచండి అయ్యా. మీరు మా కోసం పెట్టుకొనుండే ఆశీర్వాదాలను స్వతంత్రించుకునేదానికి మా పైన కృప చూపించండి. ఈ వాక్య భాగం విని ఒక్కొక్కరిని ఆశీర్వదించి మీ నామములో వర్ధిల్ల చేయండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.